నేర్పిస్తున్నాడు ప్రతి ఆదివారం. ఇదేనా దేవుడు మనకు నేర్పించేది? నిజంగా చాలా బాధేస్తుంది. నిజంగానే వాళ్ళు పెంకులు తింటా ఉంటే ఏడుపు వచ్చేస్తుందండి. మనకి ఏడుపు రావట్లేదు. మనం ఏంటంటే ఇంతేసి వండేసుకొని ఇంతేసి పెట్టేసుకొని ఇంతేసి తిని ఇంత పారేస్తాం, ఇంతే తింటాం, ఇంత పారేస్తాం. నువ్వు పారేసే ప్రతి ముద్ద అది ఇంకొకరు తినే ముద్ద. దాన్ని నువ్వు పారేస్తున్నావు కాబట్టి ఆ పాపము శాపం ఎవరి మీదకి వస్తుంది? ఎవరో తినాల్సింది నీ ఇంటిలో ఉండిపోయింది ఎక్కువగా. ఎవరికో పెట్టాల్సింది నీ దగ్గర ఉండిపోయింది, నువ్వు పారేస్తున్నావు. అవతలోడు తినే అన్నం నువ్వు పారేస్తున్నావు, అవతలోడు తినే కూర నువ్వు పారేస్తున్నావు. అన్నము వేస్ట్ చేస్తున్నావు, వ్యర్థపరుస్తున్నావు. ఇది తింటే ఇంతే తినండి, ఇంత తింటే ఇంతే వేసుకోండి, ఇంత వేసేసుకొని ఇంత తినేసి మూట కట్టేసి పారేసి పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఇంత వేసేసుకుంటాం. ఆతృత పడిపోయి ఆకలి వేస్తుంది బాబాయ్ తెగ తినేద్దాం అని చెప్పి ఇంత వేసేసుకుంటావు, ఇంతే తింటావు, మళ్ళీ మూట కట్టేసి పారేస్తావు. అది వేరే వాళ్ళు వేసుకోవాల్సిన అన్నం నువ్వు వదిలేస్తున్నావు ఇక్కడ. వేరే వాడు కడుపులోకి వెళ్ళాల్సిన అన్నం నువ్వు పారేస్తున్నావు అక్కడ. ఆ అవతలోడు ఆకలితో వెళ్ళిపోతాడు ఆకలితోటి. మనం ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటాం, ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి, ఎంత వేసేసుకుంటూ ఉంటాం, మనం మరలా వదిలేస్తాం. మరి వేరే వాడు వేసుకోవద్దా? అవతలవాడికి సరిపోతుందో లేదో కూడా మనకు ఆ మైండ్ ఆలోచన కూడా మనకు అవసరం లే. మనం మాత్రం ఫుల్గా తినేలా, మనము తినేసి మన కుటుంబానికి కూడా మనం పట్టుకుపోవాలా. ఏ కుటుంబ సభ్యులను తీసుకురావచ్చుగా ఇంటికి, ఇక్కడికి కుటుంబ సభ్యులను ఫంక్షన్కి తీసుకెళ్ళవచ్చుగా, కుటుంబ సభ్యులను మందిరానికి తీసుకురావచ్చుగా, కుటుంబ సభ్యులను ఉపవాస ప్రార్థనకి తీసుకురావచ్చుగా, కుటుంబ సభ్యులను ఆ బర్త్డే పార్టీకి తీసుకెళ్ళొచ్చుగా. అలా చెయ్యం. ఆ బర్త్డే పార్టీకి వెళ్తావు, ఫంక్షన్కి వెళ్తావు, లేకపోతే ఉపవాస ప్రార్థనకి వస్తావు. ఆ రోజు భోజనాలు ఉంటే మనం తింటాం, బ్రహ్మాండమే. మనం తినేసిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా మనం పట్టుకెళ్తాం. ఏం వాళ్ళని తీసుకురావద్దా? తీసుకొచ్చే బాధ్యత మనకు లేదా అండి? ఉందా లేదా? నువ్వు ఎప్పుడు తీసుకెళ్ళలో తెలుసా? తీసుకెళ్ళడం తప్పని నేను ఎప్పుడు తీసుకెళ్ళలో తెలుసా? చెప్పాలి. ఎప్పుడు తీసుకెళ్ళాలి? అందరూ తినేసాక సరిపోయిన తర్వాత మిగిలిందంటే నువ్వు తీసుకెళ్ళాలి. ఎందుకో తెలుసా? నువ్వు ముందుగా తీసుకెళితే ఎవరో ఒకడికి సరిపోదు. అది పెళ్ళైనా ఫంక్షన్ అయినా ఎక్కడైనా సరే ఎవరికో ఒకడికి సరిపోదు, ఆడికి తక్కువ వేస్తారు. ఆ పాపం ఎవరిది? ఎవరిదా పాపం? మనం కడుపు నిండా తిన్నాం, మన కుటుంబానికి కూడా కడుపు నిండా తినాలని పట్టుకుపోయాం. మనం పట్టుకెళ్ళడం వల్ల అక్కడికి వచ్చి తినే ఒక వ్యక్తికి అన్నం సరిపోలేదు. అది ఎవరి మీదకి వస్తుంది? నీ కుటుంబం కూడా తినాలంటే నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్ళి ఆ ఫంక్షన్కి, నీ కుటుంబం కూడా తినాలంటే ఆ బర్త్డే పార్టీ, ఆ పెళ్ళో, ఆ ఉపవాస ప్రార్థన ఏదో ఒకటి అక్కడికి నీ కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళు. నష్టమేంలే, భోజనానికేగా, నష్టమేంలే, తీసుకెళ్ళు. లేదు తను రావడానికి అవ్వట్లేదు అనుకుంటే నువ్వు తినేసి అందరూ తినేదాకా అక్కడే ఉండి వెయిట్ చేసి అందరికీ సరిపోయిన తర్వాత మిగిలిందంటే అయ్యా మిగిలింది కదా, అందరూ తినేశారు కదా, నేను నా కుటుంబానికి తీసుకెళ్తాను. స్తోత్రం చెప్పండి. పద్ధతి. మనం ఎలా ఉన్నామంటే నేను నా కుటుంబం ఎదుటోడు ఎలా పోయినా పర్లే, ఆకలితో పోయినా పర్లే, చచ్చిపోయినా పర్లే, ఎలా పోయినా పర్లే, నేను నా కుటుంబం, నా బిడ్డలు, నా భర్త. ఇదే ఇలాంటి జీవితము, ఇలాంటి ఆలోచనతో మనం బ్రతికితే దేవుడు అంటాడు అవసరం లేదు నాకు పరలోక రాజ్యంలో. నువ్వు మనలాంటి వాళ్ళు దేవుడికి అవసరం లేదు పరలోక రాజ్యంలో. నేను అన్నాడు దేవుడికి అవసరమే లేదు, మనము అన్నాడు దేవుడికి కావాలి. స్తోత్రం చెప్పండి. కలిసి ఉందాం అన్నాడు దేవుడికి కావాలా. విడిపోదాం అనుకునేవాడు దేవుడికి అవసరం లే. విడిపోదాం అనుకున్నాడు దేవుడికి అవసరం లేదండి. దేవుడికి ఎందుకు పని? ఎందుకో తెలుసా? విడగొట్టేవాడు పరలోకం వెళ్ళాడు అనుకోండి, తండ్రి దగ్గరికి వెళ్ళి కుమారుడి మీద ఒక మాట చెప్తాడు, కుమారుడి దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడి మీద ఒక మాట చెప్తాడు, పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరి మీద ఒక మాట చెప్తాడు. వాళ్ళ ముగ్గురిని కూడా నువ్వు పరలోకంలో ఎడగొడేస్తావు. నిజమే. అది కోడలైనా అత్త అయినా ఎవరైనా ఒకటే దేవుడికి. అత్త అంటది, ఏం కోడలరా బాబు, గేరెక్కువ పొగరెక్కువ. మరి నీకేం ఎక్కువ? అసలు గేరా పొగరు నీ కోడలకు ఉన్నదని నువ్వు అన్నావంటే నీకేం ఎక్కువ? నీకు ఇంకా గేర ఎక్కువ అని అర్థం, నీకు ఇంకా పొగరు ఎక్కువ అని అర్థం. కోడల్ని కూతురుగా చూసుకుంటాను పెళ్ళికి ముందు వాగ్దానం చేస్తావు, వచ్చిన తర్వాత పని మనిషి కంటే హీనంగా నువ్వు చూస్తావు. మరి నువ్వేం అర్థమే? దేవుడు అంటాడు నీలాంటిది మాత్రం నా పరలోక రాజ్యం వద్దురా బాబు. ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యం వచ్చిన తర్వాత తండ్రి కంటే కుమారుడు పెద్దోడు, కుమారుడి కంటే ఈడు పెద్దోడు, మాలోనే నువ్వు గొడవలేడేస్తావు అంటాడు. అత్తని బాగా చూడలేని కోడలు, కోడల్ని కూతురుగా చూడలేని అత్త, ఎవరైనా సరే కుటుంబంలో అన్నని తమ్ముడిని ప్రేమించలేని వాళ్ళు దేవుడు అంటాడు అవసరం లేదు నాకు మీరు.
నాకు సంబంధం లేదు, నాకు మీరెవరో కూడా నాకు తెలియదు. ప్రభువా ప్రభువా అని పిలిచినా కూడా మీరెవరో నాకు తెలియదే, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే. ఇదే దేవుడు చెప్పే మాట. మరలా చెప్తా ఉన్నాను, రక్షణ మనకి చెప్పాలి అందరూ అవసరము లేదు. మరి మీరు మాట్లాడట్లేదు కదా. అవసరమైతే మీరు చెప్తారు, అవసరం లేదు కాబట్టి చెప్పట్లేదు కదా. ఏమండి, ఇప్పుడు చంద్రబాబు గారు మన అందరికీ కూడా ప్రతి నెల 20,000 నేను ఇస్తానండి అంటే ఎవరికి కావాలో చెప్పండి అంటే అమ్మ టక్కమని చేతులు ఎత్తా, నాకు 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 రక్షణ నాకు కావాలని మొదలు నోట్లోంచి మాట కూడా రావట్లా. డబ్బులంటే నోట్లోంచి మాట వస్తుంది, అన్నీ వస్తాయి. అదే చెప్తున్నాను, భూ సంబంధమైన వెతికినంత వరకు మన జీవితాలు అంతే అంతే. మన జీవితాలు లోక సంబంధమైనవి, భూ సంబంధమైనవి వెతికినంత వరకు మన జీవితాలు అంతే. రక్షణ అంటే ఒకరికి మాట రాదు. 20,000 చంద్రన్ ఇచ్చేస్తారంటే నాకు కావాలంటే అప్లికేషన్ త్వరగా ఇట్టేద్దండి. ఎప్పుడు పెట్టమంటారు? ఇచ్చే 20,000 కన్నా నీ ఆత్మ చాలా విలువైనది. నువ్వు మరణిస్తే శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుందేమో, కానీ నీ ఆత్మ మాత్రం పరలోక రాజ్యం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. చివరిసారిగా మీరు అన్నదానికి ఇందాక వివరణ అన్నాను కదా, మత్తయి సువార్త ఇది చెప్పేసి ఇంక నేను ముగించేస్తాను. 3వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. 3వ అధ్యాయం 16వ వచనం. యేసు ప్రభు వారు బాప్టిజం పొందుకున్న వెంటనే బయటకు వచ్చాడు, నీళ్ళలోంచి ఒడ్డుకు వచ్చాడు. ఇదిగో ఆకాశము, స్తోత్రం చెప్పండి. బాప్టిజం పొందిన తర్వాత వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆకాశపు నిధులు నీ కొరకు తెరవబడతాయి అని స్తోత్రం చెప్పాలా. రెండోది స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ పావురము వలె యేసు బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మని నువ్వు పొందుకుంటావు తిరిగి లేకుండా. స్తోత్రం చెప్పండి. ఎక్కడన్నా రాసుందా? యేసు ప్రభు బాప్టిజం తీసుకోగానే అప్పులు పాలైపోయాడని రాసుందా? యేసు ప్రభు బాప్టిజం తీసుకోగానే కష్టాల్లోకి పోయాడని రాసుందా? యేసు ప్రభు బాప్టిజం తీసుకోగానే తన కుటుంబం యేసు ప్రభుని వెలేసేసిందని రాసుందా? యేసు ప్రభు బాప్టిజం తీసుకోగానే అమ్మ బాబాయ్ ప్రపంచంలో ఎవ్వడికి లేని కష్టాలు యేసు ప్రభుకి వచ్చేసాయని రాసుందా? యేసు ప్రభు బాప్టిజం తీసుకోగానే జ్వరము, జలుబు, దగ్గు, శరీర వ్యాధులు, రోగాలు వచ్చేసాయని రాసుందా? ఏమని రాసుంది? బాప్టిజము తీసుకోగానే దేవుని ఆత్మ తోడుగా వచ్చిందని రాసుంది. స్తోత్రం చెప్పండి. నువ్వు పోరాడాలంటే నువ్వు ఒక్కడివి పోరాడలేకపోతున్నావు. రక్షణ ఎప్పుడైతే పొందుకున్నావో దేవుని ఆత్మతో నువ్వు పోరాడగలవని రాసుంది. స్తోత్రం చెప్పాలా. కష్టం వస్తుంది, బాధ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, రోగం వస్తుంది, దరిద్రం వస్తుంది అని రాయలే. అక్కడ ఏం రాశాడు? దేవుని ఆత్మను పొందుకుంటావయ్యా నువ్వు, దేవుని ఆత్మతో వెళ్తావయ్యా నువ్వు, దేవుని ఆత్మతో నీ కుటుంబము నింపబడుతుందయ్యా అని చెప్పాడు దేవుడు. స్తోత్రం చెప్పాలా. రక్షణ గురించి మరలా చెప్తున్నాను, ఆలస్యము చేయొద్దు. ఎవరైనా కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే పెట్టడం నేర్పించండి. మనం నేర్చుకుని మన బిడ్డలకి పెట్టడం నేర్పించాలి. రేపొద్దున మనకు కూడా వాళ్ళు పెట్టరు. రే నీకు ఈరోజు క్యారేజ్లోని చికెన్ పెట్టాను, 4 ముక్కలు వేసాను, ఒక్క ముక్క కూడా పెట్టావా? మొత్తం ఒక్క మెతుకుతో సహా మొత్తం నువ్వే తినాలా. అది కాదు చెప్పడం. రేపు పొద్దున్న 4 ముక్కలు అలా ఆవిడ వండితే నీకు ఒక ముక్క కూడా ఎట్టడాడు, ఎగిరేసేసి సారేసేసి కలిపేసుకొని తినే అంటాడాడు. ఎందుకమ్మా ఏరా నాకు మొక్క వేయలేదు ఎట్రా, చికెన్ వేసావు కదా, చికెన్ చేశారు కదా అంటే నువ్వే కదా 4 ముక్కలు నన్నే తినేమన్నావు, నేను మా ఆవిడ తినేస్తున్నావు 4 ముక్కలు, నీకు లేవింకా. ఎలా నీకు బుద్ధి ఎక్కడదరా? తల్లిదండ్రులు నువ్వు చూసుకోవద్దా? ఆ మాత్రం బుద్ధి లేదండి. నువ్వు నేర్పించిందే అది, ఎవడో నేర్పించలేదు మన పిల్లలకి, మనమే నేర్పిస్తున్నాం. ఆడికి పెట్టకో, ఆడికి ఇవ్వకో, నువ్వే తిను, నువ్వే దాసుకో, నీ దగ్గర ఉంచుకో, ఎవ్వడికి పెట్టకో, బాబాయ్తో మాట్లాడుకో, పిన్నితో మాట్లాడుకో, వాళ్ళకి మనకి పడదు, వాళ్ళకి మనకి గొడవలు, వాళ్ళ పిల్లలతో నువ్వు తిరక్కో. నీ కుటుంబ సభ్యులనే నువ్వు దూరం చేస్తూ ఉంటే ఆడు అలాగే పెరుగుతాడు. రేపు పొద్దున్న నిన్ను కూడా వదిలేస్తాడు, తిరిగేలేదాడు, నిన్ను కూడా వదిలేస్తాడు. పిల్లలకు మనం ఏం నేర్పించాలో ఇప్పటి నుంచి ఆలోచించుకొని మనం చెప్పాలా. ఏ మాట చెప్తున్నావు? రే బాబాయ్తో మాట్లాడకాడు, మంచోడు కాదు, నువ్వు మంచిదానివా? ఒకడితో నువ్వు మాట్లాడొద్దని చెప్పేది మంచి మాట చెడ్డ మాట?
మరి బాబాయ్ మంచోడు కాదని నువ్వు చెప్తున్నప్పుడు అలా మాట్లాడొద్దని చెప్పడం మంచా చెడా? అప్పుడు మనం మంచోళమే కదా? అప్పుడు ఆ కొడుకు అనాలా, బాబాయ్ కంటే నువ్వే చెడ్డోడ్లాగా ఉన్నావు, బాబాయ్ కంటే నువ్వే చెడ్డదానిలాగా ఉన్నావు. బాబాయే నయ్యమమ్మా, ఇంకా నీ గురించి మంచి చెప్తావు ఉంటే నువ్వేమో బాబాయ్ గురించి చెడు చెప్తావు అన్నావు. నిజం చెప్తా ఉన్నాను, మనం మారాలి. ఇప్పటికీ మనం మారకపోతే, ఇప్పటికీ మన ఆలోచన విధానం, మన మాట తీరు, ప్రవర్తన ఏది మారకపోతే చెప్తున్నాను, మనం మందిరానికి వచ్చేది, దేవునిలో ఉండేది, వాక్యాన్ని తెలుసుకునేది పరలోకం వెళ్ళడానికి మాత్రమే. ఆ పరలోకము వెళ్ళే అర్హత కోల్పోతే దాన్ని మరలా దేవుడు తిరిగి తీసుకురాడు. దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు ఖతం అయిపోతుంది అంతే. ఇంకా అక్కడితో చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. నువ్వు ఎన్ని అడిగినా సరే ఇంక నీకు అవకాశం ఉండదు. ఒక్క అవకాశం ఇవ్వు ప్రభా, ఒక్క అవకాశం ఇవ్వు ప్రభా అంటే దేవుడు అంటాడు అవకాశాలు లేవు అంటాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి.